ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం విజ్ఞాన్ కళాశాల విద్యార్థులు విజయకేతనం. రాయవరం విజ్ఞాన్ కళాశాల డైరెక్టర్ మల్లెడి శేషవేణి, కళాశాల ప్రిన్సిపల్ సబ్బెళ్ల అబ్బిరెడ్డి, కళాశాల చైర్మన్ డాక్టర్ మల్లెడి అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల అభినంద సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి మరోసారి విజ్ఞాన్కి సాటిలేదని నిరూపించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో కొవ్వూరి సాగర్ రెడ్డి 988 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 5వ స్థానం, నల్లమిల్లి మాధవీదేవి 982 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో కడియాల ధనలక్ష్మి 966, సత్యాల మ్యాగి 966, దేవిశెట్టి హేమవర్షిని 960 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం సీఈసీ విభాగంలో కర్రి త్రివేణి 947, ద్వారంపూడి శశిచందన 905 మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో మేడపాటి లక్ష్మీ గణపూజిత 463 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 5వ స్థానం, ఇప్పిలి వెంకటేష్ 462, కడుకుదురు నాగశరణ్య 462, సముద్రపు వీరలక్ష్మి 461 మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం బైపీసీ విభాగంలో జోష్నా సూర్యాదేవి 424, కడియాల దివ్యశ్రీ 416, బత్తిన పరిమళ 401 మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం సీఈసీ విభాగంలో కోనాల లక్ష్మీ సంజన 462, పంపన జ్ఞానశ్రీ 462, కొవ్వూరి వైష్ణవి 452 మార్కులు సాధించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 31 మంది విద్యార్థులు 900 మార్కులు పైబడి సాధించారు. మరియు మొదటి సంవత్సరం విభాగంలో 52 మంది విద్యార్థులు 400 మార్కులు పైబడి సాధించారు. కళాశాల విద్యార్థుల్లో సుమారు 90% మంది విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించారు. ఇటువంటి అద్భుత విజయాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు అధ్యాపక బృందాన్ని కళాశాల చైర్మన్ డాక్టర్ మల్లెడి అమ్మిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మల్లెడి శేషవాణి, ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ సబ్బెళ్ల అచ్చిరెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మల్లెడి సతీష్ రెడ్డి, టీఎస్ఆర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత తేతల సుబ్బిరెడ్డి, రాయవరం ప్రముఖ తెలుగుదేశం నాయకులు ఉండవల్లి రాంబాబు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. విద్యార్థులు మేము చెప్పిన ప్రణాళికని చాలా పటిష్టంగా అంటే చాలా కష్టమైంది. ఎందుకంటే చాలామంది మేము కాలేజీ స్టార్ట్ చేసినప్పుడు చాలా పెద్ద పెద్ద కాలేజీలు, అంటే దూరం కాలేజీలు ఫీజు కడితే ఎక్కువ మార్కులు వస్తాయని నాలెడ్జ్ ఎక్కువ ఉంది. నేను క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు సార్ పలానా కాలేజీలో 2 లక్షల ఫీజు అంట, అంట, మీ కాలేజీలో 20,000 రూపాయల ఫీజు అంట, 460 బిలో వస్తాయేమో అని డౌట్ పడేవారు. నేను వాళ్ళకి 1-10 సార్లు చెప్పా, మండల స్థాయిలోనే కాకుండా రాష్ట్ర మనకి వచ్చి కట్టిన ఫీజు ఇంచుమించుగా యావరేజ్ అయితే 20,000. ప్రాంతాల్లో ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్గా మారిపోయింది. ఆ బిజినెస్ అనేది వేరే రంగంలో అయితే అది బిజినెస్ అంట, కానీ విద్యా వ్యవస్థలో బిజినెస్ చేయకూడదు. విలేకరి మిత్రులకు నా నమస్కారములు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో మన రాయవరం విజ్ఞాన కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే అత్యధిక మార్కులు సాధించారు. సెకండ్ ఎంపీసీలో కె సాగర్ రెడ్డి 988 మార్క్స్, ఎన్ మాధవి 982. అదేవిధంగా ఫస్ట్ ఎంపీసీలో మేడపాటి లక్ష్మీ గణపూజిత 470 కాను 463 మార్క్స్తో రాయవరం మండలంలోనే ప్రథమ స్థానం సాధించింది తెలుపుటకు మేము సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఐ వెంకటేష్, నాగశరణ్య, ఎస్ వీరలక్ష్మి 470 కాను 462 మార్క్స్తో ఒక ప్రభంజనం సృష్టించారు. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలలో లక్షల ఫీజులు కట్టి ఇవే మార్కులు సాధిస్తున్నారు. మన గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి క్వాలిటీ విద్యను మేము అందిస్తున్నందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎనలేనిది. చాలా తక్కువ ఫీజులతో ఈ మార్కులు సాధించడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. దీనికి కారణం మా అధ్యాపక బృందం, వాళ్ళ యొక్క పటిష్టమైన ప్రణాళిక, అకాడమిక్ ప్లాన్, దీని అంతటికీ
కారణమని నేను తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఈ విజయానికి మమ్మల్ని ప్రోత్సహించిన ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు నేను నమస్సమ్మాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక కొత్త కాలేజీలో స్థాపించిన తర్వాత ఒక కొత్త కాలేజీలో జాయిన్ చేయడం అంటే 1-10 సార్లు ఆలోచిస్తారు. ఒక స్టాఫ్ ఏంటి, ఇక్కడ ఎలా చెప్తారు ఏంటి, కొన్ని అపనమ్మకాలు ఉంటాయి. తక్కువ ఫీజుతో చెప్తున్నారు, 20,000 రూపాయలతోనే వీళ్ళు ఎడ్యుకేషన్ అందిస్తానంటున్నారు. మిగతా కార్పొరేట్ కళాశాలలో లక్షల ఫీజులు కడుతున్నాం కదా, 20,000 రూపాయలకి కూడా అదే ఎడ్యుకేషన్ ఇస్తారా అని డౌట్ అనేది ఇంతకుముందు ఉండేది. లాస్ట్ ఇయర్ మాకు 463లో ఒక అమ్మాయికి వస్తే ఈ రోజున 460 దాటి 4 మెంబర్స్ సాధించాం. అదేవిధంగా పాస్ పర్సంటేజ్లో కూడా 90% అబవ్ సాధించాం. ఇక్కడ సెకండ్ ఇయర్ సంబంధించి ఇంచుమించుగా 900 అబవ్ 50 మెంబర్స్కి వచ్చినాయండి. ఇది మా ఎడ్యుకేషను, మా రాయవరం విజ్ఞాన్ సాధించిన విజయం కాకుండా ఇది మీరందరి ప్రోత్సాహం వల్ల వచ్చిన విజయం అని మాత్రం నేను చెప్పగలను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.